హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇప్పుడు నార్మల్ టిఫిన్స్ తిని తిని బోర్ కొడతా ఉంటుంది కదండీ! ఒకసారి డిఫరెంట్‌గా ఈ విధంగా బియ్యం పిండి, సగ్గుబియ్యంతో దోసలు వేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. పిల్లలకు కూడా భలే నచ్చుతాయి. ఈ దోసలు పిల్లలకి స్నాక్స్‌లా కూడా పెట్టేయొచ్చండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి. ఒక 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంక లేట్ చేయకండా. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దోసలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దానిలోకి హాఫ్ కప్ వరకు పెద్ద సగ్గుబియ్యంని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నంత సేపు స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనవసరం లేదండి. వీటిని టేస్ట్ చేస్తే కరకరలాడాలి. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా పౌడర్‌లాగా అయిపోవాలి. తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఒక 2 వరకు యాడ్ చేసుకోవాలండి. బంగాళదుంపల్ని ఇలా బాగా మెదుపుకొని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని లైట్‌గా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. కుక్కర్‌లో బంగాళదుంప ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మీడియం సైజు బంగాళదుంపలు ఇక్కడ 2 వరకు తీసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని దానిలోకి ఏ కప్‌తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే త్వరగా ఉండకట్టేసి కలుపుకోవడానికి చాలా కష్టమవుతుందండి. అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకొని పిండి గట్టిగా కలుపుకొని తరువాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్‌ని వేసుకొని పిండిని కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. చూసారు కదా కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర అలానే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం తురుముని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాత నాకు ఉప్పు సరిపోలేదండి. అందుకే ఇంకొంచెం యాడ్ చేశాను. అలానే ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. అది కనుక అవైలబుల్‌గా లేకపోతే చిన్నగా తరిగిన పచ్చిమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చండి. లేదా ఎండుమిర్చిని బరకగా బ్లెండ్ చేసైనా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని పిండి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత అండి స్టవ్ హైలో పెట్టుకుని దోస పెనం బాగా హీట్ అయిన తర్వాత నీళ్లు చల్లుకోవాలండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. పిండి మీద పిండి వేసుకుంటే అంత బాగుండదు. ఇలా పిండి వేసుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత పైన మనకి కావాల్సినంత ఆయిల్‌ని యాడ్ చేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని దోస మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలి. దోస బాగా కాలిన తర్వాత మాత్రమే టర్న్ చేయాలండి. లేదంటే ముక్కలైపోతుంది. క్రిస్పీగా కూడా ఉండదు అసలు. చూసారు కదా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఈ దోస అనేది మనకి మరీ పలచగా ఉండదండి. కొంచెం మీడియంగానే ఉంటుంది. కాకపోతే దగ్గరుండి అలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. అంతేనండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దోసలు. ఈ దోసలు ఉత్తినే కూడా తినేయచ్చండి. లేదా ఏ చట్నీతో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేనండి ఈ వీడియో. మరి నచ్చాయా సగ్గుబియ్యం దోసలు? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.